నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన చెల్లెల్ని ఇబ్బంది పెడుతున్నారని బీసీ కులానికి చెందిన ఏడుకొండలు కడియాల సురేష్ బొట్టరవి ప్రశ్నించగా అతడిపై దాడి చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఏడుకొండలను ఆసుపత్రికి తరలించారు. నిందితుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంతో బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మేమే కాలజ్ఞానం రాయట్లేదు అని చెప్తున్నారు సార్. మా ముందు అరెస్ట్ చేసిన ఇబ్బంది లేదు. మీడియా ముఖంగా మీరు చెప్పండి, తెలియాలి కదా సార్. ఒకటి మీరు చెప్పకుండానే ఎవరైతే మర్డర్ చేశాడో అంటే ముద్దా ఎవరైతే ఉన్నారో పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు. నరేష్, నిందితులు ఎవరో వాళ్ళు చెప్పినప్పటికీ ఎందుకు పట్టుకోవడంలో జాప్యం చేస్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దగదత్తికి సంబంధించినటువంటి బీసీ కులస్తుడైనటువంటి ఒక వ్యక్తిపై అగ్రకులాలకు సంబంధించినటువంటి మరికొంతమంది దాడి చేయగా అతను ప్రస్తుతం ఏదైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా ఏదైతే వడ్డెరకు సంబంధించినటువంటి కులస్తులంతా కూడా ఈ రోజు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నెల 26వ తేదీన దగదత్తి పొలాల్లో ఏడుకొండలు అనే ఒక వ్యక్తిని, ఒక రైతును పిలిపించల్లా కూడా దాడి చేసినట్లుగా ఇటు ఆ కుటుంబ సభ్యులంతా కూడా డీఎస్పీ కార్యాలయం ముందుకు వచ్చి ఇటు ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదంటూ కూడా డీఎస్పీ కార్యాలయం వదట వాళ్ళంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే ప్రధానంగా ముద్దాయిలుగా ఉన్నటువంటి కడియాల సురేష్, బొట్ట రవి వీళ్ళందరూ కూడా 10 మంది నుంచి 20 మంది వరకు కూడా ఇటు ఏడుకొండలను అతి కిరాతకంగా దాడి చేసి ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఏడుకొండలో ఏదైతే మృతి చెందాడని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి సురేష్ మరి వాళ్ళ యొక్క బృందాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కొంతమంది బీసీ సంఘానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ రోజు డీఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ప్రస్తుతం ఏదైతే ఏడుకొండల పరిస్థితి అపస్మారక స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆయన ఏదైతే కోలుకోవాలని చెప్పి కొంతమంది అక్కడ మహిళలంతా కూడా ఇటు డీఎస్పీ కార్యాలయం ముందు వాళ్ళ బాధను వ్యక్తపరిచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో 26వ తేదీ జరిగినటువంటి కేసుకు సంబంధించినటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకొని 307 కేసును కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి ప్రధానమైనటువంటి ముద్దాయిలను ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? బీసీ కులస్తులను కొట్టడం పట్ల ఎందుకు ఇంకా గమ్ముగా ఉన్నారనేది మాత్రం ప్రస్తుతం ఒక ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అంతా కూడా జీఎస్పీ కార్యాలయం ముందంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి దాన్ని పూర్తి స్థాయిలో కూడా సమన్వయపరిచి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి ఉంది. సతీష్.